కర్నూలులో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం మందుబాబని, ఆ మందుబాబు కూడా బెల్ట్ షాపులో హైవే పక్కన తాగి యాక్సిడెంట్ చేశాడనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి దశ. ఈ దశలో మద్యం అమ్మకాలు ఎందుకు తగ్గుతా ఉన్నాయి? ప్రధానమైన కారణం ఒక్కటే, కల్తీ మద్యం విరివిగా దొరుకుతూ ఉంది. నాన్ డ్యూటీ మద్యం విరివిగా దొరుకుతూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ నాటు సారా కాస్తున్నారు. బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారు, నాటు సారా అమ్ముతున్నారు, నాన్ డ్యూటీ పెయిడ్ సారా అమ్ముతున్నారు. ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి తీవ్రమైన గండి కొడుతున్నారు. ఇది చేస్తున్నది ఎవరు? తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం వారి ఆశీస్సులతో ఎక్కడ పడితే అక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేసి విచ్చలవిడిగా అమ్మే కార్యక్రమాలు చేయటం వల్ల మాత్రమే మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయనే విషయాన్ని ప్రజలందరికీ అర్థమైపోయినటువంటి అంశం. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయని ఆందోళన చెందేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కారణం మీకు చెప్పాను కదా, మొత్తం టోటల్ ఎక్చకర్ అంతా కూడా మద్యం డబ్బులు ఎప్పుడు వస్తాయి, జీతాలు ఎప్పుడు ఇద్దాము అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు తప్ప మరొక ఆలోచనలో లేరు. సంపద సృష్టి అనేది అసలు లేనే లేదు. సరి కదా, మద్యం అమ్మకాలను విపరీతంగా పెంచేసి సంపద సృష్టించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి. అయితే ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు ఏం చెప్తా ఉంటాయంటే, విపరీతంగా మద్యం మీద ఉక్కుపాదం మోపారు, మద్యం అమ్మకాలు తగ్గించేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. గత అక్టోబర్తో పోలిస్తే ఈ సంవత్సరం చూస్తే 450 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు తగ్గాయి అంటే ఇది చాలా గణనీయమైనటువంటి ఆదాయపు గండి. ఈ ఆదాయపు గండికి కారణం కల్తీ మద్యం తప్ప మరొకటి కాదు. గంజాయి సంగతి చూద్దాం. ఇక చూడండి ఎంత విచిత్రమైన విషయం. హోంమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రెస్ మీట్లో ఏం చెప్పారో గుర్తుందా మీకు? గంజాయి 100 రోజుల్లో మేము లేకోకుండా చేస్తామన్నారు. ఇక్కడ గంజాయి ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా దొరుకుతూ ఉంది. గంజాయి దొరుకుతుంది, కల్తీ మద్యం దొరుకుతూ ఉంది. ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలయ్యే పరిస్థితి తీసుకురావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మద్యం విధానమే ప్రధానమైన కారణం. ఇప్పటికైనా మద్యం మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన అవసరం అనివార్యంగా ఈ ప్రభుత్వానికి ఉంది. మద్యం షాపులు పూర్తిగా మూసివేయకపోతే అనేక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు గారు గమనిస్తే మంచిది. గమనించకపోతే ఖచ్చితంగా చెప్తున్నాను, అందరూ కూడా మద్యం మీద లేదా ఈ బెల్ట్ షాపుల మీద ఉద్యమం చేయవలసిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడుతుందనేది కూడా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, సేవా సంస్థలు దీని మీద దృష్టి పెట్టి మద్యం షాపులు, బెల్ట్ షాపుల మీద ఉద్యమం చేయడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.